హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను గ్రీన్ చిల్లీ పొటాటో కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఏంటి పేరు వింతగా ఉంది అనుకుంటున్నారా? అవునండి, నేను చేసే రెసిపీ కొద్దిగా వెరైటీగా ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక 1/4 కిలో బంగాళదుంపలు ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 5-6 టమాటాలు, 10 పచ్చిమిర్చి తీసుకొని ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రీన్ పీసెస్ అండి, కొద్దిగా కరివేపాకు. ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. నేను పచ్చిమిర్చి బాగా స్పైసీ ఉన్నాయి తీసుకున్నాను అండి. మీరు స్పైసీని బట్టి ఎక్కువ తీసుకోవచ్చు. సో నేను దీంట్లో కారం అనేది అస్సలు వేయను, ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్ బట్టికే వేస్తాను. పోపు దినుసులు ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాక కరివేపాకు. సో ఇప్పుడు కొద్దిగా టమాటాలు యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి, కొద్దిగా ఉప్పు. నేనైతే కల్లుప్పు యాడ్ చేసుకుంటున్నాను అండి. మీ ఇష్టం, సాల్ట్ లేదా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ముందు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోకూడదండి, మాడిపోతుంది. ఇవి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. చూసారా, ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. వీటన్నిటి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి. చూసారా ఎంత బాగా మగ్గాయో. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ పీస్ యాడ్ చేసుకోవాలండి. సో బంగాళదుంప ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలండి. వాటర్ ఇప్పుడే యాడ్ చేసుకోకూడదు. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మంట. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి ముక్కలు మునిగేంత వరకు. రెడ్ చిల్లీ పౌడర్ కంటే గ్రీన్ చిల్లీ చాలా మంచిదండి ఆరోగ్యానికి. సో మరో పక్క ప్యాన్ పెట్టుకొని ధనియాలు, జీలకర్ర, చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకు వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలండి మసాలా కోసం. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలి. సో వీటిని నేనైతే మిక్సీలో వేయకుండా నూరుకుంటానండి. సో కూరని మధ్య మధ్యలో కలబెట్టాలి, లేకపోతే అడుగంటుతుంది. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మంట. సో నేను మసాలా అయితే రోట్లో వేసి నూరుకుంటాను, మిక్సీకి వేసుకోను. చూసారా, ఈ విధంగా నూరుకోవాలి. కొద్దిగా కొబ్బరి యాడ్ చేసుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత కొద్దిగా వెల్లుల్లి వేసి దంచుకోవాలండి. చూసారా, కూర బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మసాలా యాడ్ చేసుకోవాలి. నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.